ఈరోజు మన ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. చూడండి. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 3వ వచనం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. మళ్ళీ చదువుతున్నాను. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఈ రెండు మాటలు జ్ఞాపకం చేసుకోండి. అమావాస్య రోజుని కొమ్ము ఊదాలి, మనము పండుగ ఆచరించేటువంటి పున్నమి నాడు కూడా కొమ్ము ఊదండి అనేటువంటి మాట దేవుడే స్వయముగా వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినటువంటి మాట. ఇదేంటి అమావాస్య రోజు కొమ్ము ఊదడం ఏంటి, పౌర్ణమి రోజు పండుగ చేయడం ఏంటి, కొమ్ము ఊదడం ఏంటి అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. కొంతమంది దాన్ని ఎలా సరిపెట్టుకుంటామంటే, అది ఓల్డ్ టెస్టిమెంట్ కదా, ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు కాబట్టి వాటిని మనం ఆచరించక్కర్లేదు అని కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు, మీరు అమావాస్య ఆ పౌర్ణమి దినాలను ఆచరించుట ద్వారా దేవుడి నామానికి అవమానం తీసుకురాకండి అని చెప్పిన మాటతో సరిపెట్టుకుంటాం. అయితే ఎందుకు దేవుడు అమావాస్యకి అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు, పౌర్ణమికి అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటే, మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు యూదుల యొక్క కల్చర్, హెబ్రియుల యొక్క కల్చర్లో వాళ్ళ యొక్క నెల చంద్రుడితో సంబంధించినటువంటి యాక్టివిటీస్తో ప్రారంభమవుతుంది. చంద్రుడిని చూసి వాళ్ళ యొక్క క్యాలెండర్ ఉంటుంది. మనం వాడేటువంటి క్యాలెండర్ని సోలార్ క్యాలెండర్ అంటారు. అక్కడ హీబ్రూ వాళ్ళు, లేదంటే యూదులు, లేదంటే ఇజ్రాయేలీలు వాడేటువంటి క్యాలెండర్ని లూనార్ క్యాలెండర్ అంటారు. మనది సోలార్ క్యాలెండర్ సూర్యుడిని బట్టి, లూనార్ క్యాలెండర్ చంద్రుడిని బట్టి. కాబట్టి వాళ్ళు లూనార్ క్యాలెండర్ని వాడతారు. ఆ వాడినప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి అమావాస్య దినము వస్తుందో, ఆ అమావాస్య దినాన్ని వాళ్ళు స్టార్టింగ్ డేగా వాడతారనమాట. అంటే నెలలో మొదటి దినము అంటారు వాళ్ళు. అమావాస్య ఎప్పుడు వస్తుందో అదే వాళ్ళకి నెలలో మొదటి దినము. ఇంకొక విషయం, వాళ్ళకి మొదటి దినము అంటే వాళ్ళ డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే అస్తమయ సమయం నుంచి స్టార్ట్ అవుతుంది. అస్తమయ సమయం నుంచి వాళ్ళ అంటే డే స్టార్ట్ అవుతుంది. నెల కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని రాయబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ నుంచి, అస్తమయ సమయం నుంచి వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. అంటే మూన్ను చూసినప్పుడు వాళ్ళు ఆ డేని అక్కడ స్టార్ట్ చేస్తారు. అది నెలలో ప్రారంభ దినము, మొదటి దినము. ప్రతి నెలలో మొదటి దినాన మీరు ఏం చేయాలంటే పండుగ, అంటే అమావాస్య అన్నమాట ఆ రోజు వాళ్ళకి, దానిని పండుగ ఆచరించేటువంటి దినముగా చేయాలి. యాజకులు పర్వతాల మీదకి ఎక్కి బూరలు ఊదాలి, మన దేవునికి బలులు అర్పించాలి. ఇవి ఇజ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి కట్టడ. అమావాస్య దినాన్ని ఇంగ్లీష్లో న్యూ మూన్ డే అంటారు. అంటే క్రొత్త చంద్రుడు. చీకటి అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత వెలుగు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి మరలా దేవుడు నూతనమైనటువంటి దాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఒక ఆసక్తికరమైన అంశము దానిలో దాగి ఉంది. కాబట్టి ఆ దినాన మీరు కొమ్ము ఊదండి, దేవునికి బలులు అర్పించండి అనేటువంటి మాట ఉంటుంది. మీరు ఒకసారి యెషయా గ్రంథం కూడా తెరవండి. 66వ అధ్యాయము 23వ వచనంలో, ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొరొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నారు. బాగుంది కదా. సర్వ శరీరులు వస్తారంట. ఏ రోజుల్లో వస్తారంట? అమావాస్య రోజున, పౌర్ణమి రోజున, విశ్రాంతి దినము రోజున కూడా దేవుని యొక్క మందిరములోనికి వస్తారు. నా యొక్క పర్వతాల మీదకి వచ్చి వాళ్ళు బూరలు ఊది దహన బలులను ప్రభువుకు అర్పిస్తారు. అది వాళ్ళకి పండుగ దినము. అమావాస్య అనేది వాళ్ళకి పండుగ దినముగా బైబిల్లో రాయబడి ఉంది. యెజ్రా 7వ అధ్యాయం 9వ వచనంలో, బబులోను నుండి యెరూషలేమునకు విడిపించబడిన దినము అమావాస్య దినమే. అది మొదటి దినమే. ఇంకా శృంగ ధ్వని పండుగ చేసినటువంటి దినం ఏంటంటే 7వ మాసము మొదటి నెల. ఆ తరువాత సంఖ్యాకాండం 1వ అధ్యాయం 18వ వచనంలో సీనాయి పర్వతం దగ్గరికి ప్రజలను రప్పించమని చెప్పాడు దేవుడు మోషేతో. ఏ రోజు రప్పించాలంటే అమావాస్య రోజు. ఆ మొదటి దినానే రప్పించి మీరు వాళ్ళందరినీ కూడా కౌంటింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పిన దినం కూడా అదే. మీరు నిర్గమాకాండము 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా 2వ సంవత్సరము మొదటి దినాన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి,
మొదలు పెట్టేది కూడా అమావాస్య దినమే. నిర్గమాకాండము 40వ అధ్యాయము 2వ వచనంలో ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి మీరు చదువుతారు. నిర్గమాకాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిలపవలసినటువంటి దినము కూడా అమావాస్య దినమే. సొలొమోను మందిర ప్రతిష్ఠ అమావాస్య దినమే. ఆయనకి బలులు అర్పించే దినము అమావాస్య దినమే. మోస్ట్ పవర్ఫుల్ డేగా బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఆ డేని వాళ్ళు అక్కడ తీసుకున్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళ ఆ క్యాలెండర్ ప్రకారము ఆ మూన్తోని సన్తోనే కనెక్షన్ ఉంటుంది. దేవుడు మనకి కాలాలను సమయాలను తెలియజేయడానికి చంద్రుణ్ణి సూర్యుణ్ణి నక్షత్రాలను దేవుడు సృష్టించారని మీకు ఆదికాండంలోనే మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. మీకు కాలాలను సమయాలను సూచించడానికి మనం కాలము దేంతో అంటే సూచన మనకు ఏది సూచనగా ఉంటుందంటే కాలాన్ని చూడాలంటే మీరు మూన్ వైపు చూడాలి, అంతే కదా. అంటే ఎండ వచ్చినప్పుడు అంటే పొద్దెక్కింది అంటాం మనం. సన్సెట్ అయిపోయినప్పుడు ఏమో దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు కానీ సన్సెట్ అయిపోతుంది అంటాం మనం. అలా ఇక చంద్రుడు వచ్చినప్పుడు కూడా కాలాలు సమయాలను మనకి తెలియజేయడానికి ఆయన సృష్టిలో సూర్య చంద్రులు అనేటువంటి నక్షత్రాలను దేవుడు ఆ దీపాలుగా మనకి అనుగ్రహించినట్లుగా మనము మొదటి అధ్యాయంలో ఆదికాండంలో మీరు క్లియర్గా చూస్తారు, చదువుతారు. కాబట్టి ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, అమావాస్య చాలా పవర్ఫుల్ డేగా ఆయన ఆ యొక్క మూన్ను బట్టి ఆ దినాన్ని మొదటి దినాన్నే దేవుడు ప్రతీదీ కూడా చేయమన్నారు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, మనలో చాలామందికి తెలుసు, క్రైస్తవులైనటువంటి మీరు కూడా అమావాస్య రోజున మీ అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేయమంటే అసలు జాయిన్ చేయరు. అమావాస్య రోజుని పెళ్లి పెట్టుకోండి అంటే ఇంక అంతే భయపడిపోయి అక్కడికే అన్ని దయ్యాలు వచ్చినట్లు ఫీల్ అయిపోతారు. ఇంకా అమావాస్య రోజుని కొత్త బట్టలు వేసుకోకూడదంట మన దేశంలో. అయితే క్రొత్త థింగ్స్ ఏవి కొనుక్కొని తేకూడదంట మన దేశంలో. ఇంకా అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదంట. ఇంకా ఏదో చాలా ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకోవడం ఎందుకు, మీకు తెలియకుండా ఏం లేదు, వింటున్న మీ అందరికీ తెలుసు. మీరే అమావాస్య రోజుని ఓపెనింగ్ చేసుకోండి ఇల్లు అంటే మీరు అందరూ భయపడిపోతారు అక్కడ. ఎందుకంటే అమావాస్య యొక్క ఇంపార్టెన్స్ దేశానికి మారిపోతుంది. చాలా కంట్రీస్లో ఈ అమావాస్య దినాన్ని భయంకరమైన దినంగా చూపిస్తారు. ఎందుకంటే ఆ రోజు రాత్రంతా చాలా డార్క్గా ఉంటుంది కాబట్టి, చీకటి పనులు ఆ రోజు చీకట్లో చేస్తారు కాబట్టి, అది క్షుద్ర పూజలకి లేదంటే మంత్రతంత్రాలకి లేదంటే చేతబడి శక్తులకి శ్మశానాల్లో చేసేటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను సంబంధించిన కార్యాలకి ఈ దినము చాలా అనుకూలమని వాళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు ఆ దినాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. ఎందుకని బైబిల్లో దేవుడు మనకది మోస్ట్ పవర్ఫుల్ డే అని చెప్తే మన పవర్ఫుల్ డే మనం మానేసాము. వాళ్ళు సో కాల్డ్ దయ్యాలు దేవతలు అనబడిన వాటికి అంటే రకరకాల చెడు కార్యాలు చేయడానికి ఆ పవర్ని ఉపయోగిస్తూ వాళ్ళు దానిని క్యాష్ చేసుకోవడం అనేది మనం క్లియర్గా చూస్తాం ఇక్కడ. దేవుడు ఆ దినాన్ని మంచిదిగా పవర్ఫుల్ డేగా చెప్పి ఆఖరికి రాకడ వచ్చేటప్పుడు సూచన కూడా మూన్ను బట్టే మీకు కలుగుతుంది అని చెప్పాడు దేవుడు. మీరు రాకడ సూచనలు తెలుసుకునేటప్పుడు ఎలా తెలుసుకుంటారో తెలుసా మీకు? చంద్రుడు రక్తవర్ణంగా మారడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో రాకడ వస్తుంది అని మీరు గ్రహించండి అన్నారు. అంటే రాకడ వచ్చేది మీరు గ్రహించడానికి కూడా మీరు అమావాస్యనే చూడాలి, మీరు చంద్రుని చూసే తెలుసుకోవాలి. మీరు యోవేలు గ్రంథంలో ఉంటున్న మాట మీకు రిఫరెన్సెస్ చెప్తాను. యోవేలు 2వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట మనకు రాయబడి ఉంటుంది. ఆ దినాన చంద్రుడు రక్తవర్ణంగా మారినప్పుడు యెహోవా యొక్క భయంకరమైన మహాదినము సంభవిస్తుంది. ఇదే మాట ప్రకటన గ్రంథం 6:12లో కూడా రక్తవర్ణం అయిపోతాడంట. ఆ యొక్క మూన్ అంతా కూడా రక్తవర్ణంగా మార్చబడిపోతుంది అని రాయబడి ఉంది. అయితే మనము ఇవన్నీ కూడా అంటే రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే దాన్ని కూడా మూన్ చూసుకుంటే తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో చాలాసార్లు న్యూస్లో చెప్తూ ఉన్నారు, మీరు వినే ఉంటారు, అది రెడ్ మూన్ వచ్చిందంట, రెడ్ మూన్ వచ్చిందంట. మీరు అనుకుంటారు ఈ న్యూస్లతో మాకు ఏ సంబంధం లేదు పాస్టర్మ్మ గారు, మాకేమైనా కావాలనుకుంటే వంటల ప్రోగ్రామ్స్ చూస్తాం యూట్యూబ్లో, మాకు ఇంకా కావాలి అని అంటే మేము సీరియల్స్ చూస్తాం, లేదంటే జోకులు చూస్తాం, ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, న్యూస్లు చూడడం పాస్టర్మ్మ గారు అని చెప్తుంటారు కొంతమంది. న్యూస్ దాంట్లో ఏమని చెప్తున్నారు, ఈ మధ్యకాలంలో ఆ చంద్రవర్ణం రక్తవర్ణంతో కూడిన చంద్రుడు కనిపించాడు, రెడ్ మూన్ వచ్చింది, ఇదేదో సూచనగా ఉంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు.
అనేక సందర్భాల్లో అది కనబడుతుందంటే మీకు అర్థమేంటో తెలుసా? రాకడ అతి సమీపముగా ఉంది. ఇంకా అంత మాత్రమే కాదు గాని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో ఆ దినము దేవుని బూర శబ్దము. మరి ప్రభువేం చెప్తున్నారు? అమావాస్య అయితే బూర ఊదాలి. ఇప్పుడు వచ్చేది ఏ రోజట? మనకి రాకడ సంభవించేది ఏదో ఒక ఫైన్ అమావాస్య రోజు జరుగుతుంది ఇది. అర్థమవుతుంది కదండి. మొదటగా బైబిల్లో ఉన్నటువంటి అమావాస్య కొన్ని ఇంపార్టెన్స్ మాట్లాడుకుంటున్నాం. తరువాత అది ఆచరించాలి, ఆచరించొద్దనే మాటలు కూడా నేను చెప్తాను. ఆ తరువాత ఈ రోజులలో భయంకరంగా చాలామంది ఈడవబడుతూ ఉంటారు కదా, పీడింపబడుతూ ఉంటారు కదా. ఎందుకు అది అవుతుంది? దాని యొక్క సొల్యూషన్ రెమెడీ కూడా ఖచ్చితంగా బైబిల్ గ్రంథం నుంచే మనం తెలుసుకోగలుగుతాం. అసలు ఈ యొక్క అమావాస్య ఎందుకు వస్తుంది అని అడిగితే, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా. తిరుగుతూ ఉన్నప్పుడు 2 రకాల నీడలు చంద్రుని మీద పడతాయి అన్నమాట. 2 రకాల నీడలు. పెద్దగా కనిపిస్తున్నటువంటి నీడనేమో పెనింబ్రా అంటారు. చిన్నగా కనిపిస్తున్నటువంటి నీడని ఉంబ్రా అంటారు. ఎప్పుడైతే పెనింబ్రా షేడ్ పెద్దగా వచ్చి చంద్రుడి మీదకి వస్తుందో అప్పుడు ఇది డార్క్ షేడ్లోనికి మారిపోతుంది. ఇది సైంటిఫిక్గా. అసలు సైంటిఫిక్గా ఎందుకు ఆ రోజు డార్క్గా అవుతుంది అనడానికి ఈ యొక్క మాటను మనం ఖచ్చితంగా చెప్తాం. మనం చదువుకున్న ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఉంబ్రా పెనింబ్రా అని మాట్లాడుతూ ఉంటారు. ఆ పెనింబ్రా నీడ వచ్చినప్పుడు అది పెద్ద నీడ అంటారు దాన్ని. అది వచ్చి పడినప్పుడు ఇదంతా కూడా లైట్ డార్క్గా మారిపోవడం అనేది అక్కడ జరుగుతుంది. దానికి బ్రైట్నెస్ ఉండదు. దాన్ని మనం అమావాస్యగా చెప్తూ ఉన్నాం. అయితే చంద్రుణ్ణి భూమి పూర్తిగా కవర్ చేయడం అంటారు దాన్ని. మామూలుగా మనం సైంటిఫిక్గా చూస్తే చంద్రుణ్ణి భూమి కవర్ చేసేస్తుంది అనమాట. అప్పుడు మనకి చంద్రుడు కనిపించాడు. అయితే ఈ అమావాస్య అనేటువంటి పదాన్ని హీబ్రూలో హోదేష్ అంటారు. హోదేష్. ఆ హోదేష్ అనేటువంటి పదంలో నుంచే చాలా 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 పదాలు బయటికి వచ్చినటువంటి అనేకమైనటువంటి పదాల యొక్క వివరణే ఆ మొదటి దినము అనడానికి ఆ మాటను దేవుడు ఉపయోగిస్తాడు అనమాట. మొదటి దినము, ఈ నెల మొదటి దినం అని చెప్తూ ఉంటాడు ఆయన హోదేష్ని. సరే, అది హీబ్రూ లాంగ్వేజ్, అది ప్రక్కన పెడదాం. ఇప్పుడు మన భారతదేశంలోనికి వచ్చేటప్పటికల్లా ఈ యొక్క చాతబడి శక్తులు, దయ్యపు శక్తులు, మంత్రశక్తులు, ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఆ అమావాస్య రోజునే చేస్తారని అందరికీ తెలుసు. వాళ్ళు శ్మశానాల్లోనికి వెళ్ళి ఇవన్నీ చేస్తారని అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది దినాలలో ఏమని చెప్తారంటే అసలు దయ్యములే లేవు, మంత్రములే లేవు, మంత్రాలకి చింతకాయలు ఏమీ రాలవు, అసలు ఇవన్నీ కూడా వ్యర్థము, వట్టివి అని చెప్తారు. కానీ చేతబడి చేయడం ద్వారా అనేక మంది ప్యారలైజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చేతబడి చేయడం వల్ల అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చేతబడి ప్రభావాలు అనేకమైన ఏరియాల్లో చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటాయి. దయ్యం పట్టడం అనేది ఏమీ లేదు, అది సైకలాజికల్ ఫీలింగ్ అంటారు చాలామంది. అది సైకలాజికల్ ఫీలింగ్ మాత్రమే. అది మనం మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అటువంటి వాళ్ళని అని అక్కడ జాయిన్ చేస్తూ ఉంటారు. దయ్యములు పట్టడం అనేది క్లియర్గా బైబిల్లో చెప్తున్నటువంటి మాటలే కాదు, మనం కూడా మన ఎక్స్పీరియన్స్లో చాలామందికి చూస్తూ ఉంటాం. నేను నా మినిస్ట్రీలో చాలామంది దయ్యములు పట్టిన వారిని తీసుకొచ్చినప్పుడు అసలు ఇంకా ఇనీషియల్గా నేను మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద కేసులు అవి. నేను సంవత్సరానికి 3:40 ఉపవాసం ఉండేదాన్ని, నైట్ తినేదాన్ని. అంత ఉపవాస పవర్తో నాకు అసలు తెలిసేది కాదు. చాలా అవలేలుగా హీలింగ్స్ అవుతూ ఉండేవి అప్పుడు. ఇప్పుడు మనకున్నటువంటి గ్రూప్లో కూడా ముంబై నుంచి ఇందాక మంచి మెలోడీ సాంగ్ పాడారు కదా, ఆవిడకి కూడా ఒక 2 సార్లు ఆ అటాక్స్ జరిగాయి ముంబైలో. ఇక్కడున్నప్పుడు కూడా జరిగింది ఒకసారి అటాక్, అక్కడున్నప్పుడు కూడా జరిగింది. మీరు ఆ ఎక్స్పీరియన్స్, ఆ సాక్ష్యం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆవిడ చాలా హైట్ ఉంటారు, ఆవిడ చాలా పెద్ద హైట్ ఉండి, నేను చాలా హైట్ తక్కువ. ఆమెకి ఈవిల్ వచ్చినప్పుడు ఆమెను డీల్ చేసిన విధానం చూస్తేనే మాకు భయం వేసేసేది. అలా వాళ్ళ అమ్మగారు అందరూ మోసుకొని వచ్చినప్పుడు నిజంగా దేవుని యొక్క అద్భుత కార్యాలు మినిస్ట్రీలో ఎన్నో జరిగాయి. ఏ సైకాలజిస్ట్ ఆయన బాగు చేయలేదు, ఏ డాక్టర్ కూడా ఆమెను బాగు చేయలేదు. కేవలము ప్రార్థన అద్భుతమైన విడుదలనిచ్చి ఆ దయ్యపు శక్తుల నుంచి, మంత్రపు శక్తుల నుంచి ఆవిడ విడిపిస్తే ఈరోజు ఆవిడ స్వస్థ చిత్తురాలుగా అయ్యారు.
ఇక చాలామంది ఉన్నారు అక్కడ మా మా మినిస్ట్రీలో అలాంటి స్వస్థతలు పొందుకున్నవాళ్ళు. ఇవి లేవు అనడానికి ఏమాత్రం వీల్లేదు. వినుచున్న మీలో కూడా అంటే యూట్యూబ్లో మెసేజెస్ వినుచున్న మీలో అనేకులు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ద్వారా వెళుతూ ఉంటారు. యేసే పరిహారి, యేసు మాత్రమే చేయగలరు. యేసయ్యకి మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. ఆయన రక్తము ప్రతి విధమైన మంత్ర శక్తుల నుంచి విడిపించడానికి శక్తి కలిగినది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయనను ఆశ్రయించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మీకు జనరల్ నాలెడ్జ్తో మనం ఆలోచిస్తే పౌర్ణమి నాడు ఫుల్ మూన్ డే రోజు చూడండి, మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ పిచ్చి వాళ్ళు కానీ మరీ ఎక్కువగా పిచ్చిగా కేకలు వేస్తూ ఉంటారు. అదైనా తెలుసు కదా మీకు. దీనికి అమావాస్యో పౌర్ణమియో అప్పుడు పిచ్చెక్కిపోతూ ఉంటుందని జనరల్గా మాట్లాడతారు. అది నిజంగానే సైకలాజికల్గా వాళ్ళు ఎందుకు మరి అలా అయిపోతున్నారు, వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నారు? ఇప్పుడు పౌర్ణమి అండి, ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటారు. మీరు చూస్తారు సముద్రం యొక్క అలలు పౌర్ణమి రోజు ఉవ్వెత్తున ఎగసి పడతాయి. పౌర్ణమి రోజు సముద్రపు అలల యొక్క తాకిడి కానీ ఆ సౌండ్ కానీ చాలా ఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ఆ రోజు. ఎందుకంటే ఒకలాంటి ఏమంటారు ఆ యొక్క ఆకర్షణ శక్తి ఆ భూమికి, ఆ యొక్క మనకున్నటువంటి ఆ నక్షత్రాలకి, గ్రహాలకి, చంద్రుడికి అదంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ భూమి మీద మనుష్యుల మీద ఉంది. గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా మనుషుల మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పవర్స్ అవ్వచ్చు. లేదంటే చూడండి, మా అబ్బాయి చెప్పాడు, మా అబ్బాయి డాక్టర్ కాబట్టి 18th సెంచరీకి ముందు ఆపరేషన్స్ చేసేటప్పుడు వాళ్ళ మూన్ సైకిల్స్ని ఆధారం చేసుకుని ఆ విధంగా ఆపరేషన్స్ చేసేవారు. ఎందుకంటే ఆ పౌర్ణమి రోజు ఏదైనా సరే ఒక కట్ కానీ కటింగ్ కానీ ఆపరేషన్ కానీ కట్ చేసినప్పుడు బ్లడ్ యొక్క ఫ్లోటింగ్ ఆగదంట. అంటే అర్థం ఏంటి? ఈ భూమిపైన ఉన్నటువంటి ఏ లిక్విడ్ అయినా సరే దానికి ఎక్కువగా ప్రవహించేటువంటి ఆ పవర్ దానికి ఎక్కువగా అవుతూ ఉంటుందంట. కారణం ఏంటంటే ఆ రోజు పౌర్ణమి. అంటే దానికి మనకి హ్యూమన్ బాడీస్కి సంబంధం ఉంది, మైండ్కి సంబంధం ఉంది. అంతవరకు వెళ్ళకండి. ఈ యొక్క సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద మన మీద పడుతూ ఉంటాయి. ఎండ ఎంత మంచిదో విటమిన్ డికి అంతగా యూవీ రేస్ మీ మీద పడితే క్యాన్సర్స్ వస్తాయి అంటారు. అంటే దాని రేస్ మన మీద పడినప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అయ్యి మనకి క్యాన్సర్లు వస్తాయి. మీరు ఎక్కువగా ఆ యొక్క అల్ట్రావైలెట్ రేస్ అంటారు వాటిని, దాని దగ్గర ఎక్స్పోజ్ అవ్వకండి అనే మాటలు వింటూనే ఉంటారు బహుశా మీరు అందరూ కూడా. అంటే సూర్యుడి ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదా మనకి అంటే ఉంది హ్యూమన్ బాడీ పైన. కాబట్టి పవర్స్ ఉన్నాయి. అంత పవర్స్ అంటే అవి ఏ మాత్రము మనకి హాని చేయలేని ఒక నక్షత్రాలు. గ్రహాల దగ్గర రేడియేషన్ కూడా ఉంటుంది, మీకు తెలిస్తే రేడియేషన్ పవర్ ఉంటుంది, గ్రావిటీ పవర్ ఉంటుంది. ఈ పవర్స్ అన్నీ కూడా హ్యూమన్ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఎఫెక్ట్ కాబట్టి ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్. స్పిరిచువల్ రీజన్స్ మనం చూస్తే ఆ స్పిరిచువల్గా ఒక దినాన్ని దేవుడు, ఇది ఒక మంచి దినము, ఈ నెలలో ఈ అమావాస్య దినాన సౌలు చెప్తాడు, అమావాస్య దినాన డిన్నర్కి అందరూ వచ్చారు కదా, ఈ యొక్క దావీదు రాలేదా అని అడుగుతాడు. అది అమావాస్య అని రాయబడి ఉంటుంది అక్కడ. సొలొమోను మందిరం కట్టించేది అమావాస్య, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము నిలవబెట్టేది అమావాస్య, కొమ్ము ఊదేది అమావాస్య. మీరు ఇక్కడ 81వ కీర్తన 3వ వచనంలో మనం చూపించనైతే తరువాత దినాలలో వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య పున్నమి ఆచరిస్తున్నారు. కానీ ప్రజలు భ్రష్టులైపోయి కేవలం నామినల్గా, నామమాత్రంగా, ఆచార ప్రకారంగా వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళ హృదయాలు దేవునికి దూరం చేసుకొని దేవునికి భయపడడం మానేసినప్పుడు దేవుడే యెషయా గ్రంథంలో ఇంకో మాట అంటారండి. యెషయా 1వ అధ్యాయము 13, 14వ వచనంలో ఉంటుంది మీకు ఇది. వారు ఆచార వ్యవహారాలుగా ఇవన్నీ కూడా ఆచరిస్తున్నప్పుడు దేవుడు ఇలా అంటాడు, హృదయాలు దూరంగా ఉన్నాయి కాబట్టి మీ బలులు నాకు అసహ్యం, మీ అమావాస్య పండుగ దినాలు మీరు నాకు చేయడం నాకు అసహ్యం, వీటిని మీరు చెయ్యొద్దు ఇక అని చెప్పాడు అక్కడ. మీనింగ్ అది చదువుకోండి మీరు. చెయ్యొద్దు మీరు ఇంకా 1వ అధ్యాయం 14వ వచనంలో దొరుకుతుంది. మీరు అసలు చెయ్యొద్దు, ఈ అమావాస్య ఉత్సవ దినాల్ని ఆపేయండి, ఈ బలులు నాకు అసహ్యంగా ఉన్నాయి, మీరు చెయ్యొద్దు అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఆ ఒక్క వచనాన్ని తీసుకుని మీరు అమావాస్య చేయొద్దు, పున్నమి ఆచరించొద్దు అని చెప్పడానికి లేదు. మీరు ఇప్పుడు అమావాస్య రోజుని బూర ఊదండి, పండుగ ఆచరించండి అని చెప్పడానికి కూడా లేదు. పౌలు గారు రాస్తున్నారు కొలస్సీ 2:16లో, కాబట్టి పండుగ అమావాస్య దినములలోనైనను తీర్పు తీర్చుటకు ఎవనికిని అవకాశం ఇయ్యకుడి, ఇది రాబోయే వాటి ఛాయయే కానీ నిజస్వరూపము
క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది రాబోవు వాటి యొక్క ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది. అక్కడే మూల భాషలో శరీరం అని కూడా రాయబడి ఉంది. చూడండి మీరు, అక్కడే రాయబడి ఉంది మూల భాషలో దాన్ని, అంటే క్రీస్తు యొక్క శరీరములో ఇదంతా కూడా క్రీస్తులో ఉంది అని రాయబడింది. అంటే ఇప్పుడు పండుగ అమావాస్య దినాలలో అవన్నీ ఆచరిస్తూ తీర్పు తీర్చడానికి ఎవరికి కూడా మీరు అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు నేను ఈ వర్తమానం చెప్తున్నాను కదా అని ఇప్పుడు అమావాస్య రోజున మీరు లేచి తలస్నానాలు చేసేసి నిష్టగా కూర్చొని ధ్యానము ధ్యాస తపస్సు ఏం చేయొద్దు. ఇవన్నీ కూడా క్రీస్తులో ఆయన వచ్చి ఆయన శరీరాన్ని మన కొరకు అర్పించి ఆయన రక్తాన్ని ధారగా ప్రోక్షించి మన నిమిత్తమై శాతాను చిదిగదురొక్కి ఎప్పుడైతే ఆయన మనల్ని కొనుక్కున్నాడో ఇవన్నీ పాత ఆచారాలు వ్యవహారాలు బలులు హోమాలు ఇవన్నీ పక్కకి పోయి ఆయనే సజీవ యాగముగా తన శరీరాన్ని సమర్పించినప్పుడు ఇప్పుడు ఇదంతా క్రీస్తులో మనం వచ్చేసాం కాబట్టి ప్రతిదినము మంచిదే. హల్లెలూయా. ప్రతిదినము మంచిదే. అనుదినము కూడా ఉదయాన్నే లేస్తానే మనము దేవునికి జిహ్వ బలులు స్తోత్ర బలులు అర్పించాలి. ప్రతిదినము క్రొత్తదే. మనకి రాత్రి అయింది చీకటి, ఉదయం అవుతూనే న్యూ డే. హల్లెలూయా. కాబట్టి ప్రతి దినము కూడా ఎవ్రీడే, ప్రతి దినము కూడా స్టార్టింగ్ డే ఏదో రోజు, ఇది రాత్రి అయిపోయింది, అమావాస్య వచ్చింది రాత్రి, మరలా మార్నింగే వేకువ ఇలా లైటింగ్ అంతా మన మీదకి వస్తూనే నూతన దినం. ఆ రోజు మీరు జిహ్వ బలులు అర్పించండి, స్తోత్ర బలులు అర్పించండి. పవర్ఫుల్ డేగా మీ నోటితో మీరే డిక్లేర్ చేయండి. ఆ రోజున మీరు కొమ్ము ఊదండి, దేవునికి బలులు అర్పించండి, స్తోత్రార్పణలు అర్పించండి, దినాన్ని దీవించండి. ఆ దినాన్ని మీరే దీవించండి. ప్రతి దినము క్రీస్తులో నూతన దినమే. హల్లెలూయా. కాకపోతే ఆ క్యాలెండర్ ప్రకారము ఆడే ఖచ్చితంగా మరలా మనకి వచ్చే వరకు ఆ మూన్ని చూసి వెళ్ళడం అనేది బైబిల్లో లిఖించబడింది. అదే కాలాలు సమయాలు ఎలా లిఖించబడ్డాయి అంటే మనము కాలము సమయము మూన్తోనూ సన్తోనే చూసుకుంటాం మనం. అదే కదా 29.5 రోజులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు ఈ యొక్క న్యూ మూన్ డే వస్తుంది. ఒక్కొక్కసారి 30 రోజులకు వస్తుంది, ఒక్కొక్కసారి 29.5. క్లియర్గా ఆ విధంగా మనం చూసినప్పుడు 29.5కి 30 రోజులకి వస్తుంది అని చెప్పి మనకే తెలుస్తుంది కదా ఖచ్చితంగా. ఆ రోజు న్యూ మూన్ డే అంటారు దాన్ని. కాబట్టి ఆ దినాన్ని మనము, నాకు తెలిసిన ఒక ఆంటీ ఉండేవారు, ఆవిడ కూడా నెలలో ఆ మొదటి దినాన్ని ఉపవాసం ఆచరించి అది దేవుని సన్నిధిలోనికి కృతజ్ఞతార్పణ తీసుకొస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎవరైనా మనము కొన్ని సూచనలు పెట్టుకుంటాం. చాలామంది ఫ్రైడే చేస్తారు. బైబిల్లో రాసిందా ఫ్రైడే మీరు ఉపవాసం ఉండండి అని? ఎక్కడా లేదు. ఆ రోజు మనకి మంచి దినము, ప్రభు మన కొరకు అర్పించుకున్న దినము, ప్రభు మన కొరకు విజయం ఇచ్చిన దినం. ఫ్రైడే ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది సంఘాలలో బుధవారం, ఆ రోజు బుధవారం మీరు ఉపవాసం ఉండండి అని రాసిందా, ఆచరిస్తున్నారు అంతే. ఈ అమావాస్య కూడా అలాగే మీరు తీసుకొని నూతనమైన నెల ప్రారంభము అనుకున్నారనుకోండి, బెస్ట్ డే. ఏదైనా సరే మనం చేసుకోవచ్చు, కానీ వాటిని విగ్రహాలుగా ఎంత మాత్రం కూడా మార్చుకోకూడదు. రోమిల్కి రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది చూడండి. మీ రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో వీటన్నిటినీ కూడా చేస్తూ మీరు సృష్టమును పూజించి సేవించారు కాబట్టి దానిని ఖండిస్తూ ఉన్నాడు. అక్కడ సృష్టికర్తను విడిచిపెట్టి ఇప్పుడు సృష్టమును పూజిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెల్లవారి లేచిన వెంటనే సరే లేచి సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరికి? సూర్యుడికి. సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడితే మంచివి కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ మీరు సూర్యుని క్రింద కూర్చోండి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పానార్పణముగా వాటర్ వేసి సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉంటారు. సృష్టమును పూజిస్తున్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించుట విగ్రహారాధన అయిపోయింది అక్కడికి. దేవుడు మన నిమిత్తమై సూర్యుడిని చంద్రుడిని కలుగజేసి అవి మనకి సర్వీస్ చేయడానికి, మనకి వెలుగునివ్వడానికి, మనకి చీకటి ఇచ్చి రాత్రి మనం పడుకుని సేద తీర్చబడ్డానికి, మరలా మనకి వెలుగు రావడానికి నక్షత్రాలను దీపాలుగా దేవుడు తయారు చేస్తే మనమేం చేస్తున్నామంటే సృష్టికర్తను విడిచిపెట్టి ఆ యొక్క సృష్టిని పూజింపదగునా అనేటువంటి పాట కూడా ఉంటుంది రోమిల్కి రాసిన పత్రికలో. సృష్టాన్ని పూజించేస్తున్నారు వాళ్ళు.
ఇలాగ ఆయాసపరుస్తున్నారు అని ఉంది. కాబట్టి మనము అమావాస్య దినాన్ని ప్రార్థన చేసుకోవచ్చు, తలస్నానం చేయొచ్చు. ఇది పవర్ఫుల్ డేగా ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు భావించారు కాబట్టి ఊరందరికీ తెలిసి ఇప్పుడు మరి మీకు ఒక ఇక్కడ అమావాస్య ప్రార్థనలు ఉన్నాయి రండి, ఆ టైపు కాదండి. నెలలో మొదటి దినం గ్యాదర్ అవుతున్నామని చేసుకోండి. దానికి ఎలా పేరు పెట్టుకుని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. బుధవారం మీకు ఎవరు చెప్పారు, మంగళవారం మీకు ఎవరు చెప్పారు, శుక్రవారం మీకు ఎవరు చెప్పారు, ఆ పేర్లు ఇక్కడ రాయబడి లేవే. అలాగే న్యూ మూన్ డే అదొక పవర్ఫుల్ డేగా ఎంచి ప్రార్థన చేసుకుంటే తప్పేమీ కూడా లేదు. కానీ వాటిని పూజిస్తే తప్పు, ఆచారాల కింద ఆచరిస్తే తప్పు. బైబిల్లో ఏమి రాసి ఉన్నా సరే దానిని మనం ఆచరించేలాగా, మనము దానిని ఫాలో అయ్యేలాగా దేవుడు ఇలా చెప్పాడు, ఖచ్చితంగా ఇలా ఫాలో అవుతామని ఏ వాక్యము నీకు తాకినా అది ఆచరించినా అది మంచిదే. అలానే జంతుబలులు, నరబలులు ఇటువంటివి కాదండి చెప్పేది, మంచి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సరే, ఇప్పుడు మనం అసలైన విషయంలోనికి వద్దాం. ఇప్పుడు మనకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. మనం అందరము గూగుల్ మీట్లో ఉన్నాం. ఒక పారాలసిస్తో బాధపడుతున్నటువంటి కోటేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క రిక్వెస్ట్ మనకు వచ్చింది. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈరోజు ఈ వర్తమానం నేను సిద్ధపరచుకోవడానికి వాళ్ళు ఇచ్చిన రిక్వెస్టే కారణం. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అమావాస్య వస్తుంది అనగా ముందు 2 రోజుల ముందు, ఆ ముందు అవతల 2 రోజుల ముందు మాకు చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈవెన్ బాత్రూమ్కి కూడా ఆయన లేచి వెళ్ళలేరు. మూతి వంకర అయిపోయింది, కాలు చేయి ప్రాబ్లం అయిపోయింది, బాడీలో ప్రతి పార్ట్ పెయిన్ఫుల్గా ఉంది. ఫిజియోథెరపీ చేయించలేకపోతున్నారు. 3 ఇయర్స్ చేయించారు కానీ ఇంకా భార్య వల్ల అవ్వడం లేదు, ఆవిడ కూడా చేయలేకపోతున్నారు. ఈ సమయంలో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆవిడ చెప్తున్నారు ఏంటంటే, కరెక్ట్గా ఇంక అమావాస్యకి ముందు ఈవిల్ స్పిరిట్స్ వాళ్ళ ఇంట్లోనికి వస్తాయంట. అవి స్త్రీలాగా వాళ్ళు ఏమి ట్రాన్స్లోనికి వెళ్ళడమో, విజన్ చూడడమో, కళలో రావడం కాదు, డైరెక్ట్గా చూస్తూ ఉండగానే వచ్చి ఆయన కుర్చీలో కూర్చుంటుందంట. వచ్చి మాట్లాడుతూనే ఉంటుందంట ఆయనతో. ఏంటి, నీ భార్య చాలా ప్రార్థనలు చేసేస్తుంది, ఆ ప్రార్థనలకి దేవుడు నిన్ను స్వస్థపరిచేస్తాడు అనుకుంటున్నావా నువ్వు? అయినా నీ భార్య అంటే తెల్లవారుజామున లేచి స్నానం చేసి ప్రార్థన కూర్చుంటుంది, ఆ టైంలో ఎందుకు స్నానం చేస్తుంది? సరే మనిద్దరం మాట్లాడుకుందామని స్పష్టంగా ఇలాంటి మాటలతో ఆయన ఆయాసపరుస్తూ ఉన్నాయంట ఆ యొక్క దురాత్మలు. అవి ఎప్పుడు వస్తాయంటే అమావాస్యకి ముందు వస్తున్నాయండి అని చెప్పారు వాళ్ళు. అమావాస్య రోజుని వస్తున్నాయండి. నాలాగే నడిచెళ్ళి ఆయనతో మాట్లాడుతూ, నేను మార్కెట్కి వెళతాను కానీ నాలాగే ఆయనతో మాట్లాడడానికి వస్తున్నాయి అవి. ఇలాంటి బాధల్లో మేము ఉన్నాము. ఈ అమావాస్యతో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అమావాస్య రోజున తలంతా బరువైపోతుంది, ఒళ్ళంతా బరువైపోతుంది, మా బాడీ అంతా బరువైపోతుంది, అతను ఇంకా తల పైకి ఎత్తలేరు. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వాళ్ళు చెప్పారండి. నేను ఇందాకే చెప్పాను, పౌర్ణమి రోజున ఎందుకు పిచ్చివాళ్ళు ఎక్కువ పిచ్చివాళ్ళ కింద ఉంటారు. అమావాస్య రోజున ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఒకటి ఆలోచించండి. ఎఫెసీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము పోరాడుతున్నది మనుష్యులతో కాదు కానీ దురాత్మ సమూహాలతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతో మన పోరాటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డార్క్నెస్ వస్తుందో, ఈ డార్క్నెస్ని బేస్ చేసుకుని ఈ యొక్క మంత్రతంత్రాలు, పూజలు, పునస్కారాలు, హేయమైన భయంకరమైనటువంటి దుష్ట శక్తుల యొక్క ఆవహించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాని పవర్ ఇంక్రీజ్ అవ్వడం అనేది సహజం. ఎప్పుడైతే మనం అధికంగా ప్రార్థనలు చేస్తూ ఉంటామో, స్తుతిస్తూ ఉంటామో, ఆరాధిస్తూ ఉంటామో, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటామో అప్పుడు స్పిరిచువల్ పవర్స్ ఇంక్రీజ్ అవ్వడం ఎలా సహజమో, ఈ దుష్ట శక్తులను ఎక్కువగా ఆక్యుపై చేసుకొని వాటికి శాతానుడు ఉన్నాడు కదండి. ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఉన్నాడు, శాతానుడు ఉన్నాడు. చివరి వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనం పోరాడేది మనుష్యులతో కాదు, దురాత్మ సమూహాలతో. ఈ దురాత్మ సమూహాలు విజృంభించాలి అంటే వాటికి ప్రైజింగ్ కావాలి, వాటికి పొగడ్తలు కావాలి, వాటికి బలులు కావాలి, వాటికి అర్పణలు కావాలి. ఎప్పుడైతే ఇవి వీళ్ళందరూ చేస్తూ ఉంటారో దాని పవర్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. అది అప్పుడు సో అండ్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి బహుశా ఆయన యొక్క అనారోగ్యానికి దుష్టుడే కారణం కావచ్చు. అనేక సందర్భాలలో చాలా రోగాలకి సాతానుడే కారణమని, దయ్యమే కారణం అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేసి ఆ యొక్క గద్దించినప్పుడు ఆ దయ్యాన్ని వాళ్ళు ఆటోమేటిక్గా హీల్ అయిపోతూ ఉంటారు. అప్పటి వరకు ఉన్నటువంటి పెరాలసిస్ పోతూ ఉంటుంది, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ క్యాన్సర్ గడ్డ పారిపోతుంది, అప్పటి వరకు ఉన్నటువంటి రకరకాల బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటికి పారిపోతాయి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము ఎస్తేర్ గారు వాళ్ళ హస్బెండ్ గురించి. డిప్రెషన్ అనే దురాత్మ, అది కూడా ఒక దురాత్మే.
దురాత్మలు రకరకాల విధంగా, ఒకడున్నాడు చాంద్ర రోగి, వాడు తరచూ నీళ్ళల్లో పడిపోతాడు, తరచూ ఆ అగ్నిలో పడిపోతాడు. వాడిని దేవుడు గద్దించినప్పుడు వాడిలో నుంచి ఆ దయ్యం పారిపోయినప్పుడు వాడు స్వస్థపరచబడ్డాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, నాయన మేమెందుకు స్వస్థపరచలేకపోయామంటే అది ప్రార్థన ఉపవాసము వలన తప్ప ఇటువంటివి దేని వలనను సాధ్యము కావు అన్నాడు ఆయన. కాబట్టి మనము ప్రార్థన ఉపవాసము ద్వారా ఇటువంటి దురాత్మలను పారద్రోలడం అనేది జరుగుతుంది. అదే హై పవర్. ఉపవాసం ఉన్నప్పుడు మోస్ట్లీ స్పిరిచువల్గా చాలా పవర్ఫుల్గా ఉంటాం, మనం చాలా పవర్ఫుల్గా ఉంటాం. ఉపవాసము దేవునికి సమీపస్తులుగా చేస్తుంది మనకి. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన పక్షంగా చేస్తాడు. మన బాడీలో కొన్ని పారాసైట్స్ అంటారు, అంటే అవి సూక్ష్మక్రిములు అనలేం కానీ వామ్స్ అన్నమాట, పాముల్లాగా ఉంటాయంట. అవి కూడా పౌర్ణమి రోజు ఏదైతే మన బాడీలో ఈ టూల్స్కి వెళ్ళేటువంటి హోల్ ఉంటుందో అక్కడికి అవన్నీ వచ్చి చాలా ఇచ్చింగ్ తేవడం, ఇబ్బంది పెట్టడం, అలాంటి పారాసైట్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయని సైంటిఫిక్గా మా అబ్బాయి చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా అంటే మనుషులను ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అవి ఏ పార్ట్లోనికి వెళితే ఆ పార్ట్ ఎక్కువగా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి రెమెడీ ఏంటంటే బాగా డీటాక్స్ చేయాలి బాడీ అంతటిని. ఆ బాడీ డీటాక్స్ అవ్వాలంటే కొన్ని రకాలవేవో ఉపయోగిస్తారు. దానితో పాటు ఫాస్టింగ్ ఉండడం అనేది చేయిస్తూ ఉంటారు అటువంటి బాడీస్కి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ప్రార్థన ఉపవాసము వలన ఈ హై పవర్ పెరిగినట్లు ఈ లోపల ఉన్నటువంటి పారాసైట్స్కి కూడా ఉపవాసం ఉంచుతారంట, వాటిని నిర్మూలించడానికి. అంటే సైంటిఫిక్గాను స్పిరిచువల్గాను చాలా కనెక్షన్స్ ఉన్నటువంటి సన్ను మూను, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకుంటే అవి సృష్టిలో కొన్ని దేవుడు చేసినటువంటి చేతి పనులే అయినప్పటికీ వాటి నుంచి వచ్చినటువంటి పవర్స్, ఆ రేస్, యూవీ రేస్ నిన్ను బాధిస్తున్నాయి. ఆ పౌర్ణమి రోజు వాళ్ళు పిచ్చివాళ్ళగా మారుతున్నారు. ఈ యొక్క సముద్రం అంతా పొంగి పొర్లుతుంది. భూమి మీద ఉన్న లిక్విడ్ అంతా రోజు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తులన్నీ కూడా దయ్యాలు దురాత్మలు అనుకోలేం, కానీ ఖచ్చితంగా దేవుని యొక్క యాంటీ పవర్స్ అన్నప్పుడు అది దుష్టుడే అవుతాడు అక్కడ. కాబట్టి ఏమైతే ఈ పొట్టలో ఉన్నాయో ఇవి కొన్ని సందర్భాలలో బ్రెయిన్లోనికి వెళ్ళినప్పుడట వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయంట. నీటిలో పడి చచ్చిపోవాలి, అగ్నిలో పడి చచ్చిపోవాలి, నేను చచ్చిపోతాను, పైనుంచి దూకేస్తాను అంటూ ఉంటారంట వీళ్ళందరూ కూడా. అది సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే వాళ్ళ మైండ్ సరిలేదు, వాళ్ళ బాడీ సరిలేదు, వాళ్ళకి క్రాక్ వచ్చింది అంటాం. యాక్చువల్గా ఆలోచిస్తే లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇదంటారు పురుగులు, పాములు ప్రభావం అని, అంటే సైంటిఫిక్గా ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి వాటి మీద. కాబట్టి ఏం చెప్తున్నానంటే వీటి ప్రభావము మనుషుల మీద ఉన్నట్టే ఈ దుష్టుడిని ఆవహించుకునేటువంటి శక్తుల యొక్క ఏమంటారు పూజలు ఆ డార్క్ డే రోజున జరుగుతూ ఉన్నప్పుడు దురాత్మలు రెచ్చిపోయి ఇటువంటి అనారోగ్యాలని ప్రజలలోనికి పంపిస్తాయి అనేది సత్యము. దుష్టుడు చెలరేగుతాడు, వాడు అనారోగ్యాలు కల్పిస్తాడు. వాడి నుంచి విడిపించడానికి ఒకే ఒక సొల్యూషన్, యేసు రక్తము మాత్రమే. విశ్వాసముతో ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయండి. విశ్వాసం ఉండి ప్రార్థించాలి, పవర్ఫుల్గా ప్రార్థించాలి. దానికే అంత పవర్ ఉంటే మనకి అంత పవర్ ఉండాలి. అమావాస్యని మనం ఇటు సైడ్ ఉన్న వాళ్ళం అందరం కూడా అమావాస్య రోజున పనులు చేయకూడదు, అమావాస్య రోజున పెళ్లి పెట్టుకోకూడదు, అమావాస్య రోజున వంట చేసి ఏవో చెప్తారు, చాలా చెప్తారు. అదే మనం మద్రాస్ సైడ్ వెళ్ళేటప్పటికల్లా అమావాస్య రోజున అమ్మాయి పుట్టిందనుకోండి, ఆమె దేవత పుట్టినట్లు ఊరంతా పిలిచి పండుగ చేస్తారు వాళ్ళు. అమావాస్య దినం పుడితే చాలు, లక్ష్మి తను పుట్టింది. అమావాస్య రోజున పుడితే గాడెస్, తను పుట్టిన అమ్మాయి గాడెస్ అని చెప్తారంట వాళ్ళు. అమావాస్య రోజున వాళ్ళు అన్ని ఫంక్షన్స్ ఆ రోజు పెట్టుకుంటారంట. కొన్ని ఏరియాల్లో కొన్ని కల్చర్స్ ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడుకున్నది ఇక్కడ మనం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏ కల్చర్లో వెళుతున్నామో దాని నిమిత్తం కొన్ని మాటలు మీకు నేను చెప్పాను. కాబట్టి ఏ దినాన్ని చూసి భయపడొద్దు, ఏ దినాన్ని ఇది శుభదినము అని అంచొద్దు. ప్రతిదినము శుభదినమే. ప్రతి దినాన్ని దేవుడు సృష్టించి ఇది మంచిది అని చూశాడు దేవుడు. కాబట్టి అమావాస్య రోజుని దుష్టుడు చెలరేగుతాడు అనేది ఒక కారణంగా ఇందాకే చూపించాను మీకు. అవి వాటికి ప్రేజింగ్ ఎక్కువ వెళుతూ వాటి శక్తులను ఆవహింపజేసినప్పుడు ఆటోమేటిక్గా అవి బయలుదేరి మనుషుల్లోనికి వచ్చే సందర్భాలు ఉంటాయి. దుష్టుడికి ఆ పవర్స్ ఉన్నాయి, వాడు చెలరేగుతాడు. కానీ ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన చేస్తూ ఉంటే అవే పారిపోతాయి. శక్తిని పెంచుకోండి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా పవర్. మీకు సరిపోవడం లేదు, ప్రార్థించే వాళ్ళని ఆశ్రయించండి,
సమాజముగా కూడండి, ప్రార్థన చేయండి. ఇద్దరు నా నామం పేట ఏది బైండ్ చేస్తారో అక్కడ అంతా బైండ్ చేయబడుతుందని ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రార్థన ద్వారా ఇవన్నీ తప్పకుండా జయిస్తాం. ఆ కోటేశ్వరరావు అని ఆయన మంచం మించి లేచి నిలవబడిన దినాన ఆయన చేతే మీకు సాక్ష్యాన్ని కూడా చెప్పిస్తాను యూట్యూబ్లో. కాబట్టి ఇటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక ఈ అమావాస్య మీద ఉన్నటువంటి అనుమానాలు కొంతమందికి తొలిగాయని నమ్ముతున్నాను నేను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ అమావాస్య నెలల ఆరంభ దినము, బోరలు ఊదాలి అని రాయబడి ఉంది. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 11వ వచనంలో నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలులను అర్పించాలి అనేటువంటి మాట చూస్తారు మీరు. అంటే నెలకి మొదటి దినాన దహన బలులు అర్పించాలి. అంటే మీకు రిఫరెన్సెస్ చెప్తున్నాను, ఎక్కడెక్కడ నెల మొదటి దినాన ఏమేమి చెప్పారు దేవుడు అనేది. ఆదికాండం 1వ అధ్యాయం చెప్పినట్లు నందాక 14 నుంచి 18 వరకు మీరు చదువుకుంటే కాలములను సూచించడానికి సూర్యచంద్రులను దేవుడు సృష్టించాడని రాయబడి ఉంది. మీకు ఇంకా రెడ్ మూన్ గురించి చెప్పాను కదా, యోవేలులో ఉంటుంది 2వ అధ్యాయము 31వ వచనం, యోవేలు గ్రంథం. ఇక ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. సూర్యునినైనను చంద్రునినైనను పూజింపకూడదు, వాటికి భయపడొద్దు. సూర్యుడినైనను చంద్రుడినైనను మీరు పూజింపొద్దు, ఎంత మాత్రం పూజింపకూడదు. ఇది ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సూర్యుని మనం పూజింపకూడదు, చంద్రుణ్ణి కూడా మనం పూజింపకూడదు, నక్షత్రాలను కూడా మనం పూజించకూడదు, గ్రహాలు వాటిని కూడా మనం పూజింపకూడదు. వాటి ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ బాడీ మీద, నేచర్ మీద, అదే ప్రకృతి మీద ఖచ్చితంగా ఉంటుంది. సముద్రం మీద ఉంటుంది, అన్నిటి మీద ఉంటుంది. అవి గ్రహాలు కాబట్టి అదే ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి తప్ప ఆ రేస్ మంచివి కాదు. ఆ రేస్ ఆ రోజు ఫుల్ మూన్ డే వచ్చిన రోజున ఇలాంటి ఆటుపోట్లు ఉంటాయి, అవి ఎక్కువ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంతే తప్ప దానికి భయపడే వీలు లేదు. కాకపోతే ఇటువంటి దయ్యాలు ఉన్నాయి, చాతబడులు ఉన్నాయి, భయంకరమైనటువంటి రకరకాల వాటి పేర్లు ఎందుకు, బ్లాక్ మ్యాజిక్ ఉంది, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అన్ని పవర్స్ కంటే మించినటువంటి శక్తిమంతుడు మాత్రం యేసయ్యే. వాళ్ళు ఎంత నరబలులు ఇచ్చి చనిపోయిన వాళ్ళ మాంసాన్ని, కొన్ని వందల మంది మాంసాన్ని తినమానండి వాళ్ళకి, కొన్ని వందల మంది రక్తాన్ని తాగమనండి వాళ్ళకి, కొన్ని వందల వేల పూజలు చేయమనండి, ఇంక మొత్తం ఏదైనా చేయనియండి, ఒకే ఒక్క మాటతో అవన్నీ కూడా బూడిదైపోతాయి. అదే యేసు రక్తము. ఆ శక్తికి మించిన శక్తి లేనే లేదు. ఆ రక్తము, నీవు ఆ యేసు రక్తమును నీ నోట ఉచ్చరించిన యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము, అన్ని నామముల కన్నా పైనామము యేసునామము. ఆ నామాన్ని నీవు ఉచ్చరించినప్పుడు వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా సాధన చేయాలి. మాంత్రికులు వాళ్ళు చాలా నిష్టగా ఉండాలి. శాతాను భక్తులు కూడా వాళ్ళు చిన్న పొరపాటు చేస్తే ఆ శాతనే వాళ్ళని మింగేస్తుందంట. అలాంటివి చేసి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా యోగి తపస్సులు చేయని, వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పవర్ని ఆర్జించని ఈ ఒక్క మాటతో ఇలా ఊదితే ఎగిరిపోతాడు వాడు. హల్లెలూయా. కాబట్టి దేనికి భయపడకండి, దేవుడికి భయపడండి. సాతానుకి భయపడద్దు, దేవునికి భయపడి పరిశుద్ధులుగాను పవిత్రులుగాను జీవిస్తూ ఆయన నియమించినటువంటి ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ జయ జీవితంతో క్రైస్తవులు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆ శృంగ ధ్వని శబ్దము, ఆ బూర ధ్వని శబ్దము, ఆకాశంలో ఆ చంద్రుడు ఎర్రగా మారిన దినము ఆయన వచ్చినప్పుడు మనం అందరము ఎత్తబడ్డానికి అవసరమైన కృప ప్రభు మనకు అనుగ్రహించాలని, ఆయనకే భయపడాలి తప్ప సూర్యుడికి కాదు, చంద్రుడికి కాదు, దేనికి భయపడ వీలు లేదు. వాటిని పూజించకూడదు, వాటిని ఆచరించకూడదు. ఇవి జ్ఞాపకం చేసుకొని నూతనమైన బలం మీరు పొందుకోవాలని, ఆత్మ కార్యాలు ఇంకా జరగాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.